సార్ కూటమి ప్రభుత్వం వచ్చి 8 నెలలు అవుతుంది. పరిపాలన ఎలా ఉందంటే ఏం చెప్తారు? బాగానే ఉంది సార్. మాకైతే బాగానే ఉంది. గత ప్రభుత్వంతో పోలిస్తే ఈసారి ప్రభుత్వం బాగానే ఉంది. అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. రాజధాని కూడా ఇచ్చేస్తున్నారు, పెట్టుబడులు తెస్తున్నారు. కాబట్టి అయితే బాగానే ఉంది. పథకాల విషయంలో కానీ ఉంటాయి. పథకాలు కూడా చేస్తున్నారు కదా, అమలు చేస్తున్నారు చిన్నగా. కొంతమంది అంటున్నమాట ఏంటండి? వచ్చి 8 నెలలు అవుతున్నా కానీ పథకాలు ఏమీ రావట్లేదు, గతంలోనే వచ్చాయని చెప్పేసి. గతంలో ఇచ్చారు సంక్షేమ పథకాలు, అమ్మ ఒడి, అవి విద్యాదీవెన అని అవి ఇచ్చారు కదా. ఇప్పుడు కూడా కొంచెం చేస్తున్నారు చిన్నగా. అంటే కొంతమందికి అర్హులు కాని వాళ్ళకి తీసేస్తున్నారు, మిగతా వాళ్ళకి ఇస్తున్నారు. మరి ఇప్పుడు చెప్పిన పథకాలు అమలు చేయకపోతే ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందంటారా? వ్యతిరేకత వచ్చినా కూడా వర్గం కొంతమంది నుంచి, కానీ గత ప్రభుత్వం పోలిస్తే ఇప్పుడు బాగానే ఉంది కదండి. ఈ ప్రభుత్వం బాగుంది అనిపిస్తుంది నాకైతే. గతంలో మట్టికే ఇచ్చారు, ఇప్పుడు డెవలప్మెంట్ కూడా చేస్తున్నారా కనిపిస్తుందండి. డెవలప్మెంట్ అయితే ఉంది, వస్తున్నాయి కదా. ఇప్పుడు గూగుల్ కూడా పెట్టబోతున్నారు ఇక్కడ, పెద్ద కంపెనీలు వస్తున్నాయి. దానివల్ల ఎంతోమందికి ఉపాధి వస్తుంది. ఇప్పుడు మన వాళ్ళు ఇక్కడ చదువుకొని వేరే రాష్ట్రాలకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు కదా, ఇక్కడే చేసుకుంటారు, ఉద్యోగాలు దగ్గర ఉంటారు. కాబట్టి అది మంచిదే కదా. అమరావతి పూర్తి చేస్తామని సీఎం గారు చెప్పడం జరుగుతుంది, మీకు ఎలా అనిపిస్తుంది? పూర్తి చేస్తారు, కాకపోతే కొంచెం టైం పడుతుంది. ఇప్పుడే అవ్వదు కదండి. రాజధాని కట్టాలంటే చాలా టైం పడుతుంది. హైదరాబాద్ కట్టడానికి ఎన్నో సంవత్సరాలు పట్టింది. ఆనాడు 98లో చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీకి వేయటం వల్ల అక్కడ అభివృద్ధి చెందింది, టైం పట్టింది. ఇక్కడ కూడా టైం పట్టింది, కాకపోతే చెందింది కానీ టైం పట్టింది. ఒకవేళ మనకి రాజధానిగా అయితే మనకి ఎలాంటి ఉపయోగం ఉంటుంది అంటారు? యువతకు కానివ్వండి, పబ్లిక్ కానివ్వండి. రాజధాని అయితే ఇప్పుడు అందరికీ, ఇటు రాయలసీమ వాళ్ళు కానీ ఇటు మొత్తం అందరికీ ఒక సెంటర్గా ఉంటుంది. అందరికీ ఒకే చోట ఏమైనా వచ్చినా కూడా ఒకేసారి అన్ని పనులు జరుగుతాయి, కన్వీనియంట్గా ఉంటుంది. ఉపాధి వస్తుంది. మెయిన్ ఇక్కడ కంపెనీస్ వస్తాయి, ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడులు పెడతారు. చాలామందికి ఇక్కడే ఉపాధి దొరికింది. నెలకి ఎక్కడికి హైదరాబాద్, బెంగళూరు అటు వెళ్ళాల్సిన పని లేకుండా ఇక్కడే ఉండి 50,000 దాకా 1,00,000 రూపాయల దాకా ఇక్కడే సంపాదించుకుంటారు. బాగుంటుంది కదా. పోలవరం కూడా పూర్తి చేస్తామంటారు సీఎం గారు. చేస్తున్నారు కదండి, చేస్తారు కూడా. మన నిధులు కూడా మంజూరు అయినాయి కదా. ప్రధానమంత్రి వచ్చారు, వైజాగ్లో పెద్ద మీటింగ్ జరిగింది, శాంక్షన్ అయినాయి కదా. అలా ఎన్నో క్రోర్స్ ఇచ్చారు, 1,000 కోట్లు. మొత్తం పోలవరం కూడా పూర్తి చేస్తారు. దావాస్ వెళ్ళారు సీఎం గారు, పర్యటనలో ఉన్నారు. అవును, పెట్టుబడుల లక్ష్యంగా వస్తే ఎలాగుంటుంది అంటారు ఏపీకి? మంచిదే కదా. ఇప్పుడు దావాస్ వెళ్తే అక్కడ కూడా బిజినెస్ పర్సన్స్ వస్తారు, ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. వాళ్ళు కూడా చేసుకొని మాట్లాడుకొని ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళకి ఇక్కడ ల్యాండ్స్, ఇక్కడ ఫెసిలిటీస్ అవి చూపిస్తే వాళ్ళు కూడా పెట్టుబడులు పెడతారు. గత ప్రభుత్వంలో ఏముందండి, ఏం అవ్వలేదు కదా. అసలు రాజధాని అన్నారు, 3 రాజధానులు అన్నారు, ఏం అభివృద్ధి జరగలేదు. అమరావతి రియల్ ఎస్టేట్ మొత్తం డౌన్ అయిపోయింది, ఎవరికి ఉపాధి లేదు. సరిగ్గా బిజినెస్లు కూడా డౌన్ అయిపోయినాయి, ఒక బిజినెస్ సరిగ్గా నడవలేదు. మరి ఎంత లాస్, 5 years ఉండే అతను ఏం అవ్వలేదు కదా. అది ఆలోచించుకోవాల్సిన విషయం. పథకాల విషయంలో కానీ కొంతమంది ఏంటి పథకాలు ఏమీ రావట్లేదు, ప్రభుత్వం వచ్చినా కానీ అంటున్నారు కదా. 8 నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చినా కానీ పథకాలు ఏమీ రావట్లేదు, గతంలోనే వచ్చినాయి అంటున్నారు. ఎందుకన్నా కానీ ఏం చెప్తాం, నాకైతే బాగుంది. ఎలా అనిపిస్తుంది ప్రభుత్వం వచ్చాక? సోమర్థనం లేదు, కష్టపడుతున్నారు అందరికీ. జగన్ అంటే పథకాలు పెట్టాడు కానీ సోమర్థనం ఎక్కువ. ఈ ప్రభుత్వం నచ్చింది, ఈ పరిపాలన నచ్చింది. గత కంటే మెరుగేనంటారా? మరి వైసీపీ వాళ్ళు అన్నమాట, మేము వస్తే మేము ప్రజలకి పథకాలు ఇచ్చేసే వాళ్ళమే ఈ పార్టీకి అని చెప్పి. వైసీపీ పథకాలు ఇస్తున్నారు కాదనట్లేదు, సోమరపోతులు ఎక్కువైపోయారు, కష్టపడేవాళ్ళు లేరు. ఇప్పుడు అందరూ కష్టపడుతున్నారు, బాగుంది పరిపాలన. మరి ఇప్పుడు సీఎం గారు లోకేష్ గారు దావాస్ పర్యటనలో ఉన్నారు. ఏపీకి పెట్టుబడుల లక్ష్యంగా పెట్టుబడులు తీసుకురావాలి, యువతకి ఉపాధి కల్పించాలని చెప్పేసి ఎలా ఉండబోతుందంటారు? నేనంటే నాకు పెద్దగా తెలియదు. ఇప్పుడు గత ప్రభుత్వంలో వాలంటీర్స్ ఉండేవారు, ఈ ప్రభుత్వంలో లేరు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? అది కొంచెం వెళ్తే వాలంటీర్ ఉంటే మంచిది. కాకపోతే ఇప్పుడు వాలంటీర్ లేదు, కానీ వాలంటీర్ ఉంటే అన్నీ పెన్షన్ కానీ అన్ని ఏవైనా సరే దగ్గర చూసుకునేవాళ్ళు.
గత ప్రభుత్వంలో వాలంటీర్స్ మీకు ఎలా సేవలు అందించారనిపోయింది? వాలంటీర్లు బాగా చేశారు చెప్పమంటారు, ఉన్నట్టు చెప్తాను. వాలంటీర్లు వాళ్ళ డ్యూటీ శుభ్రంగా చేశారు. ఈ ప్రభుత్వంలో కూడా వాలంటీర్స్ ఉంటే బాగుంది. వాలంటీర్ అన్నా క్యాంటీన్ పెట్టారు కాదంటలేదు, కానీ దాని బదులు వాలంటీర్లు ఉంటే ఇంకా బాగుంటుంది అన్నా క్యాంటీన్ కంటే.